అందరికీ నమస్కారం. గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి గురువందనం అనే ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డోన్కి చెందిన రాజ్ కుమార్ గారు. పిఎస్ఎస్ఎం మూమెంట్లో 28 ఇయర్స్కి పైగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. అంతేకాకుండా పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని కూడా కలిగి ఉన్నారు. మరి ఈ ప్రోగ్రాం ద్వారా వారికి పత్రిజీతో గల అనుబంధాన్ని, అనుభూతుల్ని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. నాది 1995లో మొదలైందండి. అప్పుడు మాకి హనుమంతరావు గారని, నెక్స్ట్ రాజశేఖర్ గారని కోర్టులో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు మాకు నాది బేసిక్గా మెడికల్ షాప్ అండి. మెడికల్ షాప్కి వాళ్ళ అకౌంట్స్ ఉండేవి. వాళ్ళ అకౌంట్స్ ఉంటే ఎవ్రీ మంత్ రావడము, చెప్పడము, చేయడం నాకు జరిగిన తర్వాత ఇట్లా వాళ్ళు కోర్టుకి పోయేటప్పుడు, కోర్టు నుంచి వచ్చేటప్పుడు నన్ను రోజు అడిగేవాళ్ళు, ఏం రాజు మెడిటేషన్ చేస్తావా ఏమి అని అడిగేవాళ్ళు. ఏందబ్బా ఇది, నాకు అసలు పెళ్ళే కాలేదు, ఏం లేదు. ప్రతిసారి వచ్చి వీళ్ళు వచ్చి నన్ను మెడిటేషన్ చేయమంటున్నారు. అసలు మెడిటేషన్ చేయమంటున్నారు కానీ ఉద్దేశంతో వాళ్ళకి కనపడకుండా చూద్దాం అనుకుంటున్నాను. బట్ అది నాకు బిజినెస్ కాబట్టి వాళ్ళకి ఇంపార్టెంట్. దాని ప్రకారం సరే సార్ చేద్దాంలేండి అని చెప్పినాను. అంతకంటే ముందు నుంచి నాకు వంశాంతి వాళ్ళతో, అతను ఫౌండరు హరినాథ్ బాబు గారు అని వాళ్ళు, అతను వచ్చి చెప్పేవాడు. వంశాంతిని డోన్లో నెలకొల్పినేదే హరినాథ్ బాబు గారు. అతను నాకు రెగ్యులర్ షాప్లో అకౌంట్ అయింది. అతను వచ్చి అడిగేవాడు. దాని తర్వాత రామచంద్ర మిషన్ ఉంది. రామచంద్ర మిషన్ వాళ్ళు వచ్చి బుక్స్ ఇచ్చేవాళ్ళు. చాలా బాగుంటుంది రండి అని చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు. అది అంత సైమల్టేనియస్గా ఉంది నాకు అని చెప్పి నేను రామచంద్ర మిషన్కి పోదాం అనుకున్నాను. రామచంద్ర మిషన్ వాళ్ళు ఫస్ట్ మీరు ఒక బుక్స్ చదవండి అని అన్నారు. బుక్స్ చదివితే సంథింగ్ సరే మా డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ సీతారామయ్య గారు అని, అతను కూడా వెళ్ళేవాడు. సరే బాగానే ఉంటుందేమో చూద్దాంలే అనుకున్నాను. బట్ నాకు అది నచ్చలేదు, ఎందుకో పోలేకపోయినాను. తర్వాత వంశాంతి వాళ్ళు రెగ్యులర్ అడుగుతుంటే ఒక వన్ వీక్ సిట్టింగ్ అని చెప్పి మార్నింగ్ 4:35కి బ్రహ్మ ముహూర్తం అని చెప్పి ఆ టైంలో బయలుదేరాను. ఒక 1 వీక్ కోర్స్ చేశా. చాలా అద్భుతమైన ఇది ఉంది, రిజల్ట్ ఉంది. నాకు అక్కడ దాదాజీ సంథింగ్ ఏదో నేమ్ ఉంది. ఆ దాదాజీ దర్శనం కూడా ఆ రోజు జరిగింది. జరిగిన తర్వాత కంటిన్యూ చేయగలిగిన తర్వాత వాళ్ళది ఆ వైట్, నెక్స్ట్ వచ్చేసి అవన్నీ ఉండే డ్రెస్సింగ్ అనుకోండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ నాకు రిస్ట్రిక్షన్స్ అనిపించినాయి. దాని తర్వాత కొన్ని ఒక 1 year 2 years తర్వాత నాకు మరి చింతలకృష్ణ గారని వాళ్ళు, మాది ఒకటి రోడ్ వైడింగ్లో ఒక బిల్డింగ్ ఉండేది మాకు. ఆ బిల్డింగ్ కట్ అయిపోయింది. రోడ్ బిల్డింగ్లో కట్ కావడంతో ఏం జరిగిందంటే అతను అక్కడికి వచ్చాడు, మా ఇంటి దగ్గరికి వచ్చాడు సారు చింతలకృష్ణ. వచ్చిన తర్వాత రాజు మాది అప్పుడు మనం ఇప్పుడున్న ఇండ్లు కట్టించినాము, మీరు చేరండి, రెంట్ గురించి కూడా డిస్కస్ చేయలేదు పాపం ఆయన. వచ్చాడు, జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి కింద క్లాసులు పెట్టడము, మాస్టర్స్ రావడము జరిగింది. అంతకంటే ముందు చాలాసార్లు మా ఫాదరు నేను షాప్లో కూర్చుంటారా నువ్వు వెళ్ళు అని మా ఫాదర్ సపోర్ట్ చేశాడు. ధ్యానానికి వెళ్ళురా నువ్వు అని చెప్పి అక్కడ ఒక చిన్న స్కూల్ ఒకటి ఉంది, వాసవి స్కూల్ అని చెప్పి, వాసవి స్కూల్లో అరేంజ్ చేసేవాళ్ళు. అక్కడ పోయిన తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది. సరే అక్కడ ఫుడ్ అరేంజ్ చేసినప్పుడు అంత పరిచయం లేదు వాళ్ళతో నాకు అప్పుడు. సరే అని చెప్పి చాలా బాగా అనిపించింది. కూర్చునే సిట్టింగ్ అని, దానికి నో రిస్ట్రిక్షన్స్, మనకు ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఉండేది. సరే అని చెప్పి అక్కడ కూర్చొని మొదలుపెట్టినాను. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి మాకం స్ట్రీట్ అని ఒకటి ఉందన్నమాట. మాకం స్ట్రీట్లో అతను రామయ్య గారు అని చెప్పి ఒకటి సపరేట్గా మనకి ఒకటి ప్రొవైడ్ చేసినారు అని చెప్పి మా హనుమంతరావు సార్ వాళ్ళంతా కలిసి అరేంజ్ చేసినారు. నేను నాది యాక్చువల్గా ఈవినింగ్ 5:30కి నాది బ్రేక్ టైం అనమాట. ఇంటికి వచ్చే టైం, టీ బ్రేక్ చేసుకునేవాడిని. ఆ ఇంటికి వచ్చి బాగా నీట్గా ఫ్రెష్ అయ్యి వెళ్ళి ఖర్చుగా 1 minute 2 minutes కూర్చునేవాడిని అంతే, ఎక్కువ కూర్చునేవాడిని కాదు. సరే కూర్చున్న తర్వాత ఒకసారి బాగానే అనిపించిన తర్వాత రెగ్యులర్ అయింది. అది రెగ్యులర్ అయింది. ఇంకా బయటకు అట్లా తిరిగేవాడిని. నాకు కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువ ఉందన్నమాట. ఆ ఫ్రెండ్స్ చూసిన తర్వాత వాళ్ళు ఎంత ఉన్నా కూడా ఆ టైంలో నేను పోయేవాడిని. వాళ్ళతో కలిసి పోకుండా కూడా ఆ టైం ఒక్కటి బ్రేక్ చేసి అక్కడికి పోయేవాడిని. నేను పోయి రెగ్యులర్ కూర్చున్న తర్వాత ఇక్కడ వీళ్ళ క్లాసులు చేస్తున్నప్పుడు
అదొక సంథింగ్ వైబ్రేషన్స్ అవి. నేను అప్పుడు మనకు పరమేశ్వర్ రెడ్డి సార్ అని పౌర్ణమి రోజు వచ్చినాడు అతను. వచ్చి ఏంది సార్ మెడిటేషను, ఇప్పుడు నా వయసుకి నేను సంపాదించుకోవాలా, చేయాలా అవన్నీ ఉంటాయి. ఇప్పుడొచ్చి నువ్వు మెడిటేషన్ అంటే ఎట్లయితది సార్? అసలు సంబంధమే లేదు సార్ నాకు. దయచేసి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్. బట్ నేనైతే చేయగలను అని అన్నా అనమాట. అన్న తర్వాత సరే రాజు కూర్చో అని చెప్పి అక్కడే మనము ఇప్పుడు బయట ఉన్నాం కదా, అక్కడే కుర్చీ వేసుకొని కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టిన తర్వాత అతను ఏం చేసినాడంటే, రాజు కూర్చో రాజు చూద్దాంలే బాగా అన్నాడు అతను. కూర్చున్న తర్వాత నా ఈ యొక్క కంఠం ఉంది కదా, ఈ మెడంతా ఒక్కసారిగా కూర్చున్న 5-10 మినిట్స్కి స్ట్రైట్ అయిపోయింది. ఎంత పెద్ద అంటే జిరాఫీ లెవెల్ ఎలా ఉంటుందో అంత లెవెల్కి వెళ్ళిపోయింది. అంత లెవెల్కి వెళ్ళిపోతే ఇదేంద్రా నాయన, నేను ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో అట్లే గమనించుకుంటూ కూర్చున్నా దాన్ని. చాలా బాగా అనిపించి సరే సరే బాగుంది కదా అని చెప్పి అప్పటి నుంచి అనుభవంతో మీకు ఆనాపానసతి ధ్యానం మీద నమ్మకం కలగడము, వాళ్ళు చెప్పినవి చేయడము అన్నీ జరిగినాయి. ఓకే, మరి పత్రి సార్ని, ఈ ఆనాపానసతి గురు పితామహ పత్రిజీ గారిని ఎప్పుడు కలిశారు? నేను అదే టైంలోనే అదే ఇయర్లో అనుకోండి ఆల్మోస్ట్. అప్పుడు అందరికీ సార్ ఇట్లా గురువుగారు వస్తున్నారు, సార్ వస్తున్నాడు, మళ్ళీ మీరు ఏమన్నా చేయగలరు, మీరేమన్నా వస్తారా ఏమి, ఇలా మనము ఒకటి గిఫ్ట్ పంచాలనుకుంటున్నాము, మళ్ళీ ఏమన్నా మీరు చేస్తారా అని అడిగినాడు అనమాట రాజశేఖర్ గారు వాళ్ళు. అడిగితే సరేలే అని చెప్పి ఒకటి కీ చైన్ అప్పుడు మొదలుపెట్టాను నేను. వాళ్ళు కీ చైన్స్, పిరమిడ్ కీ చైన్స్ అని తయారు చేశారు. కీ చైన్ అప్పుడు రూపాయిన్నర అప్పుడు ఇవ్వాలంటే, అప్పుడు రూపాయిన్నర అంటే అబ్బాయి ఏం సార్ అంత రేట్ సరే అని చెప్పి సరే అవి చేపించినాము. ఇంకా చేపించిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ అంటే మీరే చూడండి సార్ అదే అన్నా అనమాట. సరే దాన్ని ఇవ్వడం జరిగింది. సార్తో షేక్ హ్యాండ్ తీసుకోవడము, సార్ రావడము అవన్నీ నాకు సార్ వచ్చిన వెంటనే బట్ ఎందుకో అది ఆ ఫీలు ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయినాను నేను. అంతకంటే ముందు నేను పుట్టపర్తి సాయిబాబా డివోటీగా ఉండేవాడిని నేను. అతనికి నచ్చిన తర్వాత అక్కడికి పోవడము చేయడము. అతనికి మా అంకుల్ వాళ్ళతో నేను అనంతపురికి మ్యారేజ్కి పోయినాను. మ్యారేజ్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టపర్తి సాయిబాబా లైన్లో ఆ రోజు అప్పుడు లైన్స్గా మనకు లైన్ ఇస్తారు, టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చినప్పుడు ఆ టోకెన్లో నేను ఫస్ట్లో ఉన్నాను అనమాట. అరే ఏంది నన్ను వచ్చినప్పుడే ఫస్ట్ వచ్చింది నీకు అని వాళ్ళు ఇదైనారు అనమాట. 4th లైన్లో నేను ఉన్నాను. సరే స్ట్రైట్కి పోయి అక్కడ కూర్చున్న తర్వాత అతని ఫస్ట్ లెవెల్స్లోనే నాకు జాయిన్ అయినప్పుడే అక్కడ అతని పాదదర్శనం జరిగింది నాకు. వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు మా అంకుల్ వాళ్ళు. ఏదిరా నువ్వు రావడం ఏంది, పాదదర్శనం జరగడం ఏంది, మేము ఇన్నేళ్ళు ఉన్నా కాలేదు కదా అట్లా స్టార్ట్ అయిందనమాట. సరే నాకు అతని ద్వారానే సార్ ఏమన్నా నాకు ఇంకో రకంగా రూపంలో కనిపించినాడేమో అని ఉద్దేశంతో నేను సార్ చెప్పినవి చేయడము, సార్తోనే ఉండడము, ఇంకా చింతలకృష్ణ గారు వాళ్ళతో ఉండడము చేయడం, వాళ్ళు చెప్పినవి సార్తో ఇంకా అలా సార్తో ప్రయాణం మొదలైంది. షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఒక సపరేట్గా ఉండడము. సో పత్రి సార్ షేక్ హ్యాండ్తో ఆయనతో జర్నీ మీకు ప్రారంభమైంది. సో మరి సారు డోన్కి ఆ టైంలో రెగ్యులర్గా మరి మీరు 28 years పైన ఉన్నారు సార్ మూమెంట్లో. ఆ టైంలో సార్ ఎక్కువగా వచ్చేవాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ. సో సార్తో మీరు ఎన్నిసార్లు కలిసేవాళ్ళు, నెలలో సార్ కాన్సెప్ట్స్ ఎలా వినేవాళ్ళు? సార్తో నేను ఎవ్రీ మంత్ మాకు ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏమంటే బెంగళూరు టు హైదరాబాదు, కర్నూలు అట్లా పోయేవాడు. అట్లా పోయినప్పుడల్లా సార్ కోసం వెళ్ళేవాళ్ళం మేము. సార్ ఆడ వస్తున్నాడు అంటే సార్ని రిసీవ్ చేసుకుని పోవడము, సార్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి పిలుచుకు రావడము చేయడము, సార్ని చూసిన వెంటనే ఒక ఫీల్ కావడము. సార్ వచ్చిన తర్వాత ఒకసారి సారు ఎక్కడ వస్తున్నాడు, కర్నూలు నుంచి బయలుదేరిన తర్వాత డోన్కి వస్తున్నాడు. డోన్కి వచ్చిన తర్వాత ఇంటి ముందుకు వచ్చి కారు ఆపినాడు. కారు ఆపిన తర్వాత మనం జనరల్గా ఒక పెద్దవాళ్ళు అంటే కొంచెము గౌరవం ఇవ్వడం, కొంచెం ఒక అన్కంఫర్టబుల్గా ఉండడం, ఎక్కువ ఇచ్చేస్తాం కదా. ఉంటే సార్ డోర్ తీసి దిగండి సార్ అంటే నేను దిగను రా అన్నాడు. ఏం సార్ అంటే అంత అవసరం లేదురా, నేను ఇప్పటి నుంచి ఇట్టే వెళ్ళిపోతాను, నేను అంత అవసరం ఏముంది నీకు వినయం అనేది. చాలా సీరియస్ అయినాడు. నేను దిగని ఇట్లా వెళ్ళిపోతా అంటాడు. అక్కడంతా మెంబర్స్ చాలా ఉన్నారు, బాగా సీరియస్ అవుతున్నాడు. లేదు సార్ లేదు అంటే ఇట్లా చాలా వినయం, అవన్నీ వద్దు, పక్క తీసేసి మామూలుగా ఉండాలి, అంతే న్యాచురల్ ఎలా ఉండాలి అలా ఉండాలి నువ్వు అంతే అలా చెప్పి మళ్ళా
వచ్చి దిగడము మళ్ళీ చేయి వేసుకొని వేయడము మంచిగా మీ భుజం మీద మొత్తం చేయడం. భుజం చేయి మీద వేసుకోవడం లోపలికి బెడ్రూమ్లో పోవడము చేయడము జరిగింది. అంటే నాతో ఒక గురువు లాగా అంత అవసరం లేదు, ఒక లేదు. ఫ్రెండ్ లాగా ఉండు నాతో అంతే అని న్యాచురల్ గా ఉండు అంతే, ఇంత ఇవన్నీ అవసరం లేదు నీకు అని అతనితో ఆ రోజు ఇంకా ఎక్కువ ఇంటరాక్ట్ అయింది అనమాట నాకు సార్తో. ఓకే. అసలు అది బ్లెస్సింగ్స్ అనుకోండి, లేకపోతే మనలో ఉన్న భయం అనుకోండి, ఈ రకంగా మీరు ఉండకూడదు అని ఒక నేర్పించిన మొదటి గురువు అనిపించింది నాకు. న్యాచురల్గా ఉండే గురువు, ఇలాంటి గురువులు దొరకడము అనేది అసాధ్యం అనిపించింది ఈ లైఫ్కి చాలు అనే స్టేజ్లో అప్పుడే అనిపించింది. ఓకే. ఇంకా తర్వాత చాలా జరిగినాయి జర్నీలు. చాలామంది సార్తో వచ్చినప్పుడు, సార్ పిరమిడ్ చూపించడానికి వచ్చినప్పుడు సార్తో నేను చాలాసేపు వాళ్ళతో ఉండడం, వాళ్ళకి టిఫిన్స్ ఇవ్వడము, సార్ కొంచెం సేవ చేయడము. సార్ వచ్చిన వెంటనే కొంచెం బాగా సార్కి మసాజ్ చేసుకునే అలవాటు ఉంది. సార్ మసాజ్ అంటే ఎక్కి తొక్కురా అనేవాడు. అప్పుడు ఎక్కి తొక్కడం, బాగా వేళ్ళు ఇట్లా అందిస్తుంటే ఇట్లా అంటుంటే కానీ అట్లా అనిపించుకునేవాడు అతను. చాలా హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. సో మీరు సార్తో చక్కటి అంటే ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండు నాతో అని అనిపించుకున్నారు. మరి అక్కడ షేక్ హ్యాండ్తో ప్రారంభమైంది మీ ప్రయాణము. అలా సార్కి సన్నిహితం అవుతూ వచ్చారు. మరి ముఖ్యంగా సార్ ఫుడ్ దాని గురించి మీ మాటలు. ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్కి. నేను సారు బెడ్ మీద ఉన్నప్పుడు నేను కూడా బెడ్ మీదకి పోతే ఎంతమంది ఉన్నా ఎవరన్నా బయటికి పోనా నన్ను బయటికి పోనేవాడు కాదు మళ్ళీ. బట్ నా లక్ష్యం అనిపించింది అది. ఒకసారి సార్తో కూర్చున్నాను, నేను కూర్చొని ఉగ్గాని బజ్జీ నాకు ఆయన సార్ తెచ్చిచ్చినాక నాకు చేతికి ఇచ్చినాడు. నువ్వు తినరా అన్నాడు. నేను తినడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేసినానంటే, బజ్జీ పైన పిండి ఉంటుంది కదా అది ఒకటి మిరపకాయ తీసి పక్క పెట్టి తినేవాడిని. ఓకే, ఓన్లీ పిండి మాత్రం తినేవాళ్ళు. తిందామని చెప్పి కారం ఉంటుంది కదా, ఒక మైండ్లో ఫిక్స్ అయినాం అది బజ్జీ అంటే కారం ఉంటుందని. అందులో మిరపకాయ బజ్జీ ఇంకా అనే అతను సార్ అన్నాడు నాకు, మిరపకాయ బజ్జీ ఉగ్గాని అంటే రెండు కలిపి తినాలి, అది కారమా లేదా అని చెప్పి దగ్గరుండి ఆయన అట్లా కొరికిచ్చినాడు ఆయన. అదే సార్ ఇట్లా ఉంచారు, ఖచ్చితంగా రెండు కొరికి తినే అలవాటే కావాలా నీకు అని దగ్గరుండి తినిపించినాడు నాకు. నేను షాక్ అయినా. ఇంకా మన సంబంధం లేదు విషయం, గురువు గారు ఉండరు ఇంకా అని చెప్పినాడు కదా అని చెప్పి పక్క పెట్టాడు మానేసి, ఇంకా ఆ రోజు నుంచి ఇంకా మిరపకాయ బజ్జీ అంటే దాంతో తింటున్నాను, అంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా అట్లా చాలా ఉండేదన్నమాట. ఒకసారి అతను సారు వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మీ అనుభవాలు, ఇంకా చెప్పండి. సార్తో వచ్చిన తర్వాత ఒకసారి అక్కడ కూర్చున్నాడు, అందరు కూర్చున్నారు, రౌండ్ టేబుల్ కూర్చున్న తర్వాత నేను ఒక నెయ్యి తీసుకొచ్చి సార్కి నెయ్యి వేయడానికి వేసిన అనమాట. వేసిన తర్వాత అదేమైందంటే కొంచెం ఒక 2-3 చుక్కలు కింద, ఒక్క చుక్క కిందకి వచ్చింది సర్వ్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు సార్ అడిచాడు నన్ను, ఏందిరా నేర్చుకోవని బాగా సీరియస్ అయ్యి, అట్లా కాదు అని తీసుకొని సార్ ఇట్లా ఇట్లా అనేసి ఇలా వడ్డించాలా అని అట్లా ఆ రోజు నేర్పించినాను నాకు ఆయన. నేను ఆయన అనుకున్నాను అనమాట, ఎవరు కూడా జన్లు నేర్పియరు, అటువంటి నేర్పించిన అంటే చాలా అమేజింగ్ నాకు అనిపించింది అనమాట. ఎస్ సార్, కరెక్ట్. మామూలుగా అయితే మనం గురువు అంటే ఏం చెప్తాం, ఏదో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి అది వింటున్నారా లేదా చూస్తారు అంతే వెళ్ళిపోతారు. కానీ మన గురువేమో తినడము, వడ్డించడము, ఎలా మాట్లాడాలో, ఎలా కూర్చోవాలో కూడా నేర్పించారు అనేది. తల్లిదండ్రులు తర్వాత గురువు అనే దాని మీనింగ్ ఆల్మోస్ట్ ఇదేనేమో అనిపిస్తుంది అనమాట మనకు. తల్లిదండ్రులు నేర్పిస్తారు, గురువు నేర్పిస్తారు. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత గురువు ఏం నేర్పిస్తాడు అనేది కూడా అన్ని దాంట్లో నాకు క్లియర్గా అర్థమైంది. తర్వాత మన ప్రాపంచిక విషయాల్లో ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఎక్కడ ఎలా ఉండాలని నేర్పించిన నాకు ఫస్ట్ అన్ని రకాలుగా ఆయనే అనుకోవచ్చు. అటువంటి గురువు దొరకడము ఎప్పుడు లాస్ట్ లైఫ్లో ఏమన్నా ఉండొచ్చేమో నాకు అతనితో అనిపించింది. తర్వాత ఒక విషయంలో ఎక్కడో సంథింగ్ మన కర్నూలు బుద్ధ పిరమిడ్లో ఉన్నప్పుడు సార్ ఒక ప్రసంగం అయిపోయిన తర్వాత అందరు పెద్ద పెద్ద నాయకులతో కూర్చున్న తర్వాత నాకు ఆ డౌట్ ఉండేది, మనం సార్తోనే జర్నీ చేయనిక ఏమైనా. సార్ అప్పుడు ఒకటి చెప్తాడనమాట సార్, నేను నాతో పాటు నా సామ్రాజ్యాన్ని నా మనుషులు తీసుకొచ్చిన, నేను నాతో పాటు ఉండవలసిన సామ్రాజ్యం అనమాట. అంతే, పిరమిడ్ సామ్రాజ్యంలో ఎవరైతే ఉండాలో పైనుంచి అన్నీ తీసుకొచ్చిన వాళ్ళు మాత్రమే ఇటు ఉంటారు అని తొడగొట్టి తొడగొట్టినాడు ఆ రోజు సారు. ఓకే, నేను షాక్ అయినా. అంటే ఇది నాకు వచ్చిన డౌట్కి సార్ చెప్పినది షింక్ అయింది అనిపించింది. ఎవరైతే దీంట్లో లేరో వాళ్ళు ఈ కాంపౌండ్ కూడా దాటి యువతలు రాలేరు వాళ్ళు. ఓకే, అటువంటిది మెడిటేషన్ అంటే దీంట్లోకి ఆషామాష వ్యక్తులు రాలేరు.
రారు అని ఘంటాపదంగా చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన్ని అనిపించింది నాకు. లేకపోతే రాజకీయ నాయకులు వచ్చినారంటే ఏదో వాళ్ళకి మసిపూసి మాటలు మనమే మాట్లాడుతుంటాం. అట్లాంటివి కాకుండా ఏమైతే సత్యం పలకాలనో ఇక్కడ బెదరకుండా అదరకుండా వాళ్ళు ఎవ్వరు అనేది కాకుండా సత్యాన్ని ఛేదించి చెప్పిన వ్యక్తి ఒక ప్రతిసారని ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ ఆయన ఆశలు ఈ రోజుకి కూడా ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ బ్రేత్ అనుకోండి అంతే. అలాంటి గురువు గారితో నేను అంత ఈజీగా ఉండగలిగినాను. వండర్ఫుల్ సార్, చక్కటి అనుభవాలు ఉన్నాయి మీతోని. మరి నిజంగా మనం అందరం మైత్రేయ బుద్ధుడు అని పిలుచుకుంటాం ఆయన్ని. చక్కగా ఒక స్నేహితుడిలాగా ఉన్నారు, మంచి ఒక తండ్రిలాగా మీకు ఎలా ఉండాలో కూడా ఆయన నేర్పిస్తూ వచ్చారు. మరి అలా సాగుతున్న మీ జర్నీలో ఇంకా సార్ మాటలు ఏవి విని మీ జీవితంలో యూటర్న్ జరిగింది? నాకు చాలాసార్లు కొన్ని డౌట్స్ ఉండేటివి. అప్పుడు సజ్జన సాంగత్యము, పుస్తక పఠనము అనేది ఒకటి చెప్పినాడు. దాంట్లో ఏమైందంటే ఒకసారి కొంతమంది గురువులు శిష్యులు ఒక ఫీలింగ్లో శిష్యులు ఉండేవాళ్ళు. కొన్ని చోట్ల మనీ ప్రాబ్లం వచ్చేది. మనీ ప్రాబ్లం అట్లాంటివన్నీ వీళ్ళు థింక్ చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని మీద ఒకటి స్వామిరామ బుక్ చదివేవాడిని. అంటే ఆల్మోస్ట్ నా బుక్ల మీద పెద్ద నాలెడ్జ్ ఇష్టం ఉండదు. బట్ అది నాకు మైనస్ ఏమంటే బుక్ ఓపెన్ చేసి నిద్ర వస్తుంది. అయినా అవన్నీ కాదు కదా, నాకు ఏమైతే ఇంపార్టెంటో నేను బుక్ ఓపెన్ చేస్తే అది రావాలి. నాకు ఏమైతే కావాలనో అది రావాలా. అందుకోసం అవన్నీ కాదులే అని చెప్పి బుక్ ఓపెన్ చేసిన. నాకు ఒక డౌట్ ఉండేది, ఈ సత్సంగాలు జరిగినప్పుడు పెద్ద పెద్దవి హోటల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా అమౌంట్ పే చేస్తారు? కొంతమంది వాళ్ళను మోసం చేసి డబ్బులు కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. అట్లాంటప్పుడు గురువు ఏం చేస్తాడు? దాని మీద కొంచెం ఇక్కడే నాకు బ్రెయిన్లో ఒకటి ఉండేది. ఆ స్వామిరామ చదివినప్పుడు ఏమైందంటే, అప్పుడు ఒక స్వామిరామ గురువు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఒక 2-3 స్పాన్సర్ చేసేవాళ్ళు. ఒక సంస్థ అనేది స్పాన్సర్ చేసేవాళ్ళు 2-3. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఏదో లాస్ ఏంజల్స్లో సంథింగ్ ఒక ఊర్లో ఒకటి పెద్ద మీటింగ్ అరేంజ్ చేసినారు. మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత ఆ మీటింగ్లో ఏం జరుగుతుందంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు అక్కడ గురువుగారికి హ్యాండ్ ఇచ్చి వెళ్తారు అనమాట వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళు ఏం చేయకుండా వెళ్ళిపోతారు. తర్వాత అక్కడే గురువు అట్లే కూర్చుంటాడు. హోటల్ మేనేజర్ వచ్చి సార్ ఇట్లా ఏదో మాట్లాడుతుంటాడు. సార్ గురువు దగ్గర కొంచెం పక్కన ఒక 2 వ్యక్తులు, ఒక భార్యాభర్తలు సంథింగ్ వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. మాట్లాడుతుంటే సార్ మీతో కలవడానికి వచ్చి ఏదో సంథింగ్ అక్కడ ఏదో జరిగింది, బట్ కరెక్ట్గా గుర్తులేదు నాకు. అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఆ గురువు గారు ఏం చేస్తారంటే సరే విషయం చెప్పు అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారంటే, మీరు అవకాశం ఇస్తే దీనికి కావాల్సిన అమౌంట్ ఏమైతే ఉందో మేము దీనికి పే చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్తారనమాట. ఓకే. అట్లా చెప్పిన తర్వాత సరైనప్పుడు వాళ్ళు లేరు, వీళ్ళు వచ్చినారు. అంటే సార్ అప్పుడు యాక్సెప్ట్ చేసి రమ్మంటాడు అనమాట. అంటే ఎక్కడ నేచరు ఏమైతే ఇవ్వాలా, ఎప్పుడు గురువు ఎక్కడ చేస్తారు, ఎవరు వెయిట్ చేస్తుంటారు అనేది నీకు సంబంధం లేని విషయము. గురువే, చేసేవాడు చేస్తుంటాడు అంతే. నువ్వు ఓన్లీ నిమిత్తం మాత్రం నువ్వే. ఇది లేదు అది లేదు అని ఆలోచించడం తప్పు అని అనిపించింది. అది మన ఆలోచనలో రావడం తప్పే, గురువు మీద ఆలోచన. బట్ అది వచ్చింది, నాకు క్లారిటీ వచ్చింది. బుక్ ద్వారా స్వామిరామ యోగి పుంగములు దాని ద్వారా నాకు క్లారిటీ వచ్చింది అనమాట. క్లారిటీ వస్తే చాలా, నాకు బుక్కులు చదవాల్సిన అవసరం లేదు, కానీ నాకు ఏదైతే డౌట్ ఉందో అది తెలుస్తుంటే చాలు అనిపించింది. ధ్యాన మహాయాగాలు, చక్రాలు అన్నీ జరిగాయి. సో అక్కడ మీరు స్టేజీ దగ్గర సార్తో ఉండడము, అక్కడ ఏమన్నా వర్క్ చేయడం జరిగిందా? అక్కడైతే నేనేమైతే వర్క్ చేయలేదండి. ఎవ్రీ ఇయర్ 3-4 డేస్ ఉండేవాడిని. 3 డేస్ ఆల్మోస్ట్ ఉండేవాడిని. ఆ 3 డేస్లో అనుభవాలు వచ్చేవి నాకు. ఓకే. అక్కడ ఒకసారి మంచి అనుభవం ఏమంటే నాకు వచ్చినది, నేను మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు నేను సార్తో కూడా అనుభవం పంచుకున్నది. అది జరిగినప్పుడు ఏమి జరిగిందంటే, నేను ఆడ లైన్లో చాలా చలి, ఎంత చలి అంటే అసలు కాళ్ళల్లో కూడా చలి వచ్చేదనమాట. అటువంటి చలి అప్పుడు మేము పోయిన టైంలో. అది అప్పుడు మార్నింగ్ 5కి కూర్చున్నాము. 5కి కూర్చున్న తర్వాత నాకు కూర్చున్న క్షణంలోనే ఒక వైబ్రేషన్ వచ్చింది లోపల నుంచి. సంథింగ్ ఎట్లా వచ్చిందంటే, నేను ఆ ప్లేస్లో లేను. బట్ ఇప్పుడు ధ్యాన మహాచక్రాలు డిసెంబర్లో 21 నుంచే కదా మేడం మనకు అక్కడ 31. ఆ 31 జరిగేటివి మనం అందరం భూమి మీదనే అనుకుంటున్నాం. భూమి మీదనే కాదు అవి.
ప్రతి ఒక్క ఎర్త్లో అది జరుగుతుంది. నేను ఆ ఎర్త్‌లోకి వెళ్ళినాను. ఆ ఎర్త్‌లో ఎక్కడికి వెళ్ళినా అంటే అగ్నిగుండంలోకి వెళ్ళినాను నేను. అక్కడ అగ్నిలో మొత్తం మన ధ్యాన మహాచక్రాలు ఎట్లయితే ఎంట్రన్స్ ఎట్లా పెట్టింటారో అక్కడ అగ్నితో భగభగ మండుతుంది. ఆ చుట్టుపక్కల ఎట్లయితే ప్లేస్‌లు ఇట్లా చేసినా అలాగే ఉందన్నమాట. అక్కడ ప్లేస్‌లో నేనున్నాను. అక్కడ ధ్యానం నేను చేస్తున్నాను నేను. అరే! ఇటువంటిది అక్కడ కూడా జరుగుతుంది. అసలు అగ్గి మొత్తం అగ్గి మేడం అదంతా ఏం లేదు. ఈ రోజుకి మీరు చెప్తుంటే నాకు లోపల ఒక బాడీ గుగ్గుర్లొస్తాయి చూడండి. హ్మ్. అలా ఉందన్నమాట నాకు. అరే! ఇదేందిరా ఇట్లా ఉందని నేను సార్ అయిపోయిన తర్వాత సార్‌తో షేర్ చేసుకున్నాను. ఓకే. సార్ ఊకే నవ్వి ఊకే అట్లా అనేసి ఊకే స్టిల్‌గా ఉన్నాడు అంతే. హుహు. సార్ నాకు ఇట్లా వచ్చింది ఇక్కడే కాదు సార్ చాలా చోట్ల మీరు చేస్తున్నారు. అక్కడ కూడా మీరున్నారంటే వాళ్ళు సో, సార్‌తో అనుభవం షేర్ సార్‌తో అయితే చేశారు. అనుభవం షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. చాలా హాయిగా ఉన్నాను. హ్మ్. ఇంకొకటి ఏమంటే మేడం నాకు ఎవ్రీ ఇయర్ ఒక 10 ఇయర్స్ దగ్గర దగ్గర ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 1, డిసెంబర్ 31 ఆల్మోస్ట్ డిసెంబర్ ధ్యానమార్గ చక్రాలలో సార్ నాకి ఒక స్వీట్ ఇవ్వాలా, ఓకే. నేనే తినాలా. హ్మ్. అది కాన్సెప్ట్ నాది. ఓకే. ఈ అక్టోబర్ 1 నుంచి ఆల్మోస్ట్ 100% స్వీట్స్ స్టాప్ చేస్తా. ఎవ్రీ ఇయర్ 3 మంత్స్ కంప్లీట్‌గా అవాయిడ్ టు స్వీట్స్. ఓకే. ఏది తినను. అప్పుడు మ్యారేజెస్ ఉంటాయి, దసరా పండగ ఉంటది, అన్నీ ఉంటాయి. బట్ అయినా నేను తినను. హ్మ్. అదే అనమాట కాన్సెప్ట్ ఇంగ. ఎవ్రీ 3 మంత్స్ 90 డేస్ బాడీకి అది కాన్సెప్ట్ పెట్టేసినాను. అది కూడా ఎట్లా చేస్తున్నానంటే కరెక్ట్‌గా నాకు అక్కడ ధ్యాన మహాచక్రాలు పోయినాక సార్ దగ్గరికి పోయిన తర్వాత సార్ నాకు ఏదో విధంగా నాకు చాక్లెట్ గానీ, స్వీట్ గానీ నాకు ఇస్తాడనమాట. హ్మ్. అట్లా 4, 5 టైమ్స్ చాలా సార్లు సార్ వచ్చి నాకు నోట్లో చాక్లెట్ పెట్టేవాడు. ఓకే. తర్వాత తీసుకొచ్చి ఏదో ఎవరైనా స్వీట్ ఇస్తే "అరే రారా" అని చెప్పి సైగలు చేసి పిలిచి చేతిలో ఇచ్చేవారు. పెట్టేవాడు. అలా నాకు స్వీట్ మొదలైన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టేవాడిని నేను. స్వీట్ మళ్ళీ డౌన్‌కి వచ్చిన తర్వాత తినడం, చేయడం చేస్తాను. స్టిల్ ఇప్పటికి కూడా అక్టోబర్ వచ్చిందంటే ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ కంప్లీట్‌గా నా స్వీట్స్ అన్ని అవాయిడ్ చేస్తాను మేడం. సో, సార్ మరి చివరగా ఈ గురువందనం కార్యక్రమం ద్వారా సార్ గురించి చెప్పాలనుకుంటే కొన్ని ఆణిముత్యాలు ఆయన గురించి మీ మాటల్లో. మేడం సార్ గురించి అంటే అబ్నార్మల్ మేడం. దానికి చెప్పడానికి నాకు ఏమీ సరిపోదది. అసలు అటువంటి గురువు దొరకడం అనేదే ఈ జన్మకు చేసుకున్న పెద్ద అదృష్టం మేడం అది. మనకు ఎటువంటివి వచ్చినా, ఏమి వచ్చినా ఒక మెడిటేషన్ ద్వారానే పోగొట్టుకోవచ్చు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పత్రి సార్ అని చెప్పి బల్ల గుద్ది చెప్పగలము. ఎటువంటిదైనా కూడా నీకు పీక్ స్టేజ్‌లో నువ్వు చచ్చిపోతావు అనే టైంలో కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ చేసినావంటే మళ్ళా బతికి దాన్ని చేసుకోవచ్చు అని చెప్పిన వ్యక్తి సారు. అటువంటి సార్‌ని మనం ఏం చెప్పినా కూడా దానికి చాలా తక్కువే మేడం అది. నేను సార్‌ని చాలా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు వరకు నేను స్టిల్ లైఫ్ లర్న్ చేస్తున్నానంటే గురువుగారు లేకపోతే నేను లైఫ్ లర్న్ చేసేవాడిని కాదు. ఈ జర్నీలో ఉండేవాడిని కాదు నేను. అస్తవ్యస్తమైన లైఫ్ వచ్చేది. బట్ ఆ మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చినందుకు నాకు మంచి మెసేజ్‌తో లైఫ్‌ని మంచి హ్యాపీగా చేస్తున్నాడు మేడం. అంతవరకు నేను సార్ గురించి నేను చెప్తాను మేడం నేను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా చక్కగా ఉంది సార్ మీ జర్నీ సార్తో. మీకు ఎన్నో అనుభవాలు మరి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వాటిని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో ఓకే మచ్. మేడం. నమస్కారం. సో విన్నారు కదండి, గురువందనం అనే ఈ కార్యక్రమం ద్వారా రాజ్ కుమార్ గారు ఎంతో చక్కగా పత్రి సార్తో షేక్ హ్యాండ్తో ప్రారంభమైన ఆయన జర్నీ ఆయనను ఎక్కడి వరకు తీసుకొచ్చింది అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.